అన్నయ్య అసలు హీటర్ ఎందుకు మనం ఆపేయాలి స్నానం చేసినప్పుడు? చూడు ఈ హీటర్ చూసినా ఇక్కడ డ్యామేజ్ అయింది. అవును. ఇప్పుడు మన హీటర్ ఆన్ చేసి లోపలికి వెళ్ళి వాటర్ ఇప్పినాం అనుకో, ఆ హీటర్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో పాటు పవర్ వస్తుంది. పవర్ వచ్చి మనకు షాక్ వస్తుంది. వీళ్ళకి సప్లై అవుతుంది వెళ్ళి. అవును. ఓకే. సప్లై మనకు పవర్ వచ్చేసి కరెంట్ షాక్ వస్తుంది. మన వాళ్ళు ఎంత చెప్పినా వినరు. అవును తెలుసుగా. అవును. ఏమన్నా అంటే మీకేం తెలుసు అంటారు. ఎందుకు బయలుపోయిందంటే మన వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ లేకున్నా కూడా, వాటర్ క్రాంప్టన్ మన గీజర్లో వాటర్ లేకున్నా కూడా స్విచ్ ఆన్ చేస్తారు. ఏమవుతుంది, మనం పొయ్యి పైన ఎగ్గు పెడతాం, వాటర్ అయిపోయింది అంతే, వాటర్ సేమ్ అంతే అట్లనే అవుతుంది ఇది కూడా. సో అందుకే చెప్పినప్పుడు మనల్ని కూడా వినాలి, ఫాలో కావాలి. వాటర్ ఉన్నప్పుడే వేయాలి, వాటర్ ఉన్నప్పుడు వేయాలి, వాటర్ లేని పని చేసుకోవాలి. ఇంకోటి ఏంది, పవర్ ఆన్ చేసి లోపలికి వెళ్ళి వాటర్ నిప్పద్దు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకుని ఇప్పాలి. చూడండి అంతా వలిగింది, ఇక్కడ వలిగింది, ఇక్కడ వలిగింది. వీళ్ళకి పవర్ వచ్చిందంటే ఇలా బయటకు వస్తుంది, మనకి వస్తుంది. అప్పుడప్పుడు ఎర్తింగ్ లేకపోతే మొత్తం మీరు అటే అనుకుంటారు ఇక. అవును, ఎర్తింగ్ ఉన్నది కాబట్టి ఎర్తింగ్ ఉంది కాబట్టి షాక్ రాలేదు. కొంచెం జల్లు మన రావచ్చు కానీ మొత్తానికి అయితే మనకు ఎవరికి కరెంట్ షాక్ రాలేదు. ఇప్పుడు ఈ కోర్ అంతా వలిగిపోయింది లోపల, ఆల్మోస్ట్ మొత్తం పగిలిపోయింది. చూడండి ఇక ఎంత క్లియర్ కనబడుతుందో పగిలినట్టు. అన్నయ్య ఇప్పుడు ఇది పలిగింది కదా, షాక్ కొడితే ఎట్లా వెళ్తే మనకి? ఇటు రండి, ప్రాక్టికల్ చూపిస్తాను నీకు. ఓకే. ఇది మన పాతది కదా, నా దగ్గర కొత్తది కూడా ఉంది. ఒకటి కొత్తది కూడా ఉందా? కొత్తది కూడా ఉంది. ఓకే. చూడుగా ఇది కొత్తది. ఈ రెండింటిని మనం టెస్ట్ చేసి చూద్దాం, నీకు తెలుస్తుంది. అంటే నీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే. లేకపోతే ఎవరికైనా అర్థం చేసుకోవడం కష్టం. నా దగ్గర ఇది ఒకటి ఏంటంటే టెస్టర్ ఉంది. టెస్టర్ తోటి నేను చూపిస్తాను. చూడు ఏంటంటే ఇప్పుడు మనం దీనికి కనెక్షన్ ఇచ్చినాం అనుకో, షార్ట్ అవుతుంది. షార్ట్ అయ్యి లైట్ వస్తుంది. చూడుగా వచ్చిందా అంటే ఓకే ఉన్నట్టే. ఓకే అవుతుంది. ఓకేనే, కరెక్ట్గా ఉంది. కొత్త చూడండి, పవర్ వచ్చిందా? రెండు సేమ్ ఉన్నాయి కానీ, మరి రెండు సేమ్ ఉన్నాయా? కానీ మీకు చూపిస్తా, డిఫరెన్స్ ఉందని చూపిస్తాను. చూడు, అంటే షాక్ కొట్టడానికి చూపిస్తావు. షాక్ వస్తుందా రావట్లేదా అని మీకు తెలియాలి కదా. అవును. ఏంటంటే ఈ పార్ట్ వాటర్లో ఉంటుంది, ఈ పార్ట్ వాటర్లో ఉంటుంది. ఈ పార్ట్ కి మనకి పవర్ వస్తుందా రావట్లేదు చెక్ చేసుకోవాలి. ఓకే. పవర్ వచ్చింది అనుకో, ఈ పార్ట్ కి వాటర్ కూడా పవర్ వస్తుంది. వాటర్ పవర్ వచ్చింది అనుకో, ట్యాప్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ట్యాప్ లో నుంచి వచ్చిన వాటర్ కూడా పవర్ వస్తుంది. ఓకే. అన్నిటి పవర్ వస్తున్నట్టుగా. అవును. షాక్ వస్తుంది. సో అందుకే అది చెక్ చేసి చూపిస్తాను నీకు. ఇక్కడ చూడుగా, ఇక్కడ ఇచ్చినా చూడండి, పవర్ వస్తుందా? వస్తుంది. అంటే ఏంది అంటే ఇది వాటర్ లో ఉంటుంది కాబట్టి, అవును, ఆ వాటర్ కూడా పవర్ వస్తుంది. వాటర్ పవర్ వచ్చింది అనుకో, నువ్వు ట్యాప్ ఇప్పుతావు, ట్యాప్ నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్ పవర్ వస్తుంది. కరెంట్ షాక్ వస్తుంది. అవును. చూడు, కొత్త చూపిస్తా, సేమ్ అట్లానే వస్తుందా? పవర్ వస్తుందా? రావట్లే. అంటే ఇప్పుడు వేరే దాన్ని పెట్టాను, వేరే దాన్ని పెట్టి కూడా చూడు, ఇది చూడు చూపిస్తా. నువ్వు ప్లాస్టిక్ పెడతాను, కరెక్ట్ పెడతాను. ప్లాస్టిక్ పెడుతున్నా? లేదు చూడుగా, కనబడుతుందా? ఓకే. రావట్లేదు, కరెక్ట్ రావట్లేదు. చూడు, ఇక రెండో దాన్ని కూడా చూపిస్తాను నీకు. వస్తుందా? రావట్లేదు. అంటే ఏంటి, ఒకవేళ ఇది వాటర్ లో ఉంటది కదా, ఈ వాటర్ దీనికి టచ్ అవుతుంది, దీనిలో పవర్ వస్తలేదు కాబట్టి ఈ వాటర్ టచ్ అయినప్పుడు వాటర్ హీట్ అవుతుంది, అంతే. వాటర్ హీట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది, అంతే. ఓకే. ఇక్కడ పవర్ రావట్లేదు, కానీ ఇక్కడ వాటర్ హీట్ అవుతుంది. ఇక్కడ సేమ్ టైం నీకు ఏమైతుంది అంటే షాక్ వస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా ఏది గీజర్ స్విచ్ ఆన్ చేసి మనం లోపలికి వెళ్ళొద్దు. గీజర్ స్విచ్ ఆఫ్ చేసే లోపలికి వెళ్ళాలి. ఓకే. బాత్రూమ్ లోపలికి వెళ్ళాలి. అట్లయితేనే మనం సేఫ్గా ఉంటాం. లేదంటే ఏదో ఒక రోజు మన కరెంట్ షాక్ ఏదో ఒక రోజు కరెంట్ షాక్ వస్తుంది, మనం కూడా ఈ లోకాన్ని విడిచి వేరే లోకానికి వెళ్ళాల్సి వస్తుంది.